హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు లాజిక్ విత్ మురళి ఛానల్. ఈరోజు మన మిషన్ 100 డేస్లో భాగంగా డే 19కి స్వాగతం. ఈరోజు ఆర్ఆర్బి గ్రూప్ డిలో జరిగిన 10/2/2026 షిఫ్ట్ 1లో జరిగిన అతి ముఖ్యమైన ప్రశ్నలను ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఒక వ్యక్తి మరియు అతని కుమారుని ప్రస్తుత వయస్సుల మొత్తం 50 సంవత్సరాలు. 5 సంవత్సరాల తరువాత ఆ వ్యక్తి వయస్సు అతని కుమారుని వయస్సుకు 3 రెట్లు అయినచో కుమారుని ప్రస్తుత వయస్సును కనుగొనండి. మనకిచ్చిన రూల్ మొత్తం 50 సంవత్సరాలు, 5 సంవత్సరాల తరువాత కుమారుని వయస్సుకు 3 రెట్లు అంట. ఇప్పుడు ఆప్షన్లో గమనించినట్లయితే ఆప్షన్ 10 ఏలో 10ని తీసుకున్నట్లయితే 50 మైనస్ మొత్తం 50 మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 40. తండ్రి ప్రస్తుత వయస్సు 50 సంవత్సరాలు మైనస్ 10 40. ఇప్పుడు 5 సంవత్సరాల తరువాత 10 ప్లస్ 5 15. కుమారుని వయస్సు 15. 40 ప్లస్ 5 45. ఇక్కడ గమనించినట్లయితే 15కు 3 రెట్లు 45. 15 ఇంటూ 3 45. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. మిగతా ఆప్షన్స్ని గమనించాల్సిన అవసరం లేదు. ఒక సంఖ్యలో 3/5లో 80%లో 60% అనేది 216 అయితే ఆ సంఖ్యను కనుగొనండి. ఇప్పుడు 3/5 ఇంటూ 80% అంటే 4/5 ఇంటూ 60% అంటే 3/5. ఇప్పుడు ఆరాలు గమనించినట్లయితే 5 5ల 25, 25 5ల 125. అంటే ఆ వచ్చే సంఖ్య ఖచ్చితంగా 125తో గుణించబడాలి. ఆప్షన్స్ని గమనించినట్లయితే ఇవేవి కూడా గుణించబడవు. 750 అనేది 125 ఇంటూ 6 750. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 6.5 6.7 20.2 మరియు ఏల సగటు 18 అయినా ఏ విలువ ఎంత? ఇప్పుడు గమనించినట్లయితే 4 అంకెల సగటు 18. ఇప్పుడు సమానం చేసినట్లయితే 6.5 అనేది 18 కంటే మైనస్ 11.5 తక్కువగా ఉంది. ఇప్పుడు 10.7 అనేది 18 కంటే 7.3 తక్కువగా ఉంది. ఇప్పుడు 20.2 అనేది 18 కంటే ఎక్కువగా 2.2 ఎక్కువగా ఉంది. వీటిని సమానం చేసినట్లయితే 11.5 మైనస్ ఇంటూ మైనస్ 7.3 ఇంటూ 2.2. ఇప్పుడు 11 7 18 18.8 ప్లస్ 2.2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 16.6. ఇప్పుడు ఏ యొక్క అసలు సగటు 18 ప్లస్ 16.6 ఈజ్ ఈక్వల్ టు 34.6. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్.
హౌ మచ్ సింపుల్ ఇంట్రెస్ట్ విల్ 4,000 హ్యావ్ ఇన్ 18 months at 12% per annum. 12% వడ్డీ రేటుతో 18 నెలలకు 4,000 రూపాయలపై కట్టవలసిన బారు వడ్డీ ఎంత? ఇప్పుడు గమనించినట్లయితే అసలు 4,000, రేట్ ఆఫ్ టైం రేట్ 12% మనకు నెలల్లో ఇవ్వడం జరిగింది కాబట్టి 18/12 చేయాలి. 6తో 2 సార్లు, 6తో 3 సార్లు. ఇప్పుడు ఇంటూ 3/2, 2 6ల 6 3ల 18, వడ్డీ రేటు 18%. 18 యొక్క ఫ్యాక్షన్ చేసినట్లయితే 18/100 మొత్తం భాగాలు 4,000 అయితే ఇంటూ 40, 18కి ఇంటూ 40 చేసినట్లయితే 720. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అదే మనకు డేస్ ఇచ్చి ఇక్కడ డేస్ ఇచ్చినట్లయితే బైలో 365 చేయాలి. అదే లీప్ ఇయర్ ఇచ్చినట్లయితే 366 వేసి చేయాలి. ఒక నిర్దిష్ట కోడ్ భాషలో A+B అంటే A అనే వ్యక్తి Bకి సోదరి, A+B అంటే A అనే వ్యక్తి Bకి సోదరుడు, A×B అంటే A అనే వ్యక్తి Bకి భార్య, A@B అంటే A అనే వ్యక్తి Bకి తండ్రి. పై వాటి ఆధారంగా L@O+V×E_R అయితే L అనే వ్యక్తి ఆర్కి ఏమవుతారు? ఇవి తెలుసుకునే ముందు స్త్రీ అయితే ఫిమేల్ అయితే మైనస్ గుర్తుతోను, పురుషులైతే మేల్ అయితే ప్లస్ గుర్తుతోను, సోదరుడు లేదా సోదరి అయితే మైనస్ గుర్తుతోను, భార్య భర్త అయితే బాణం గుర్తుతోను, సూచించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు గమనించినట్లయితే ఆర్ ఈ ఎగ్రేట్ అంటే సోదరుడు, ఆర్ యొక్క సోదరుడు ఈ ఇక్కడ మనకు జనరల్ మెన్షన్ చేశారు కాబట్టి ప్లస్, ఇక్కడ మనకు చెప్పలేదు కాబట్టి వేయకూడదు. ఇప్పుడు ఈ ఇంటూ అంటే భార్య, ఈ యొక్క భార్య బి, భార్య వి, ప్లస్ అంటే సోదరి, వి యొక్క సోదరి ఓ, ఎగ్రేట్ అంటే తండ్రి కాబట్టి ఓ యొక్క తండ్రి, ఓ యొక్క తండ్రి ఎల్. ఇప్పుడు ఎల్ అనే వ్యక్తి ఆర్కి ఏమవుతారు? ఎల్ అనే వ్యక్తి ఆర్కు ఏమవుతారంటే ఆర్ యొక్క సోదరుని భార్య యొక్క తండ్రి. అంటే ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సోదరుని భార్య యొక్క తండ్రి. FSZI అనేది ఆంగ్ల అక్షర క్రమం ఆధారంగా ఒక నిర్దిష్ట మార్గంలో AWWKకి సంబంధించినది. అదే తత్కారాన్ని అనుసరించి క్రింది వాటిలో VMYF అనేది దేనికి సంబంధించినది అని అడగడం జరిగింది. ఇప్పుడు గమనించినట్లయితే FSZI అనేది AWWKకి సంబంధించింది. అంటే F అంటే 6, S అంటే 19, Z అంటే 26, I అంటే 9, A అంటే 1, W అంటే 23, K అంటే 11. ఇప్పుడు -5 చేయడం జరిగింది. తర్వాత గమనించినట్లయితే +4 చేయడం జరిగింది.
తరువాత గమనించినట్లయితే -3 చేయడం జరిగింది. తరువాత గమనించినట్లయితే +2 చేయడం జరిగింది. అంటే ఇక్కడ లాజిక్ వచ్చేసి -5 + 4 -3 +2 ద్వారా దీన్ని అమర్చడం జరిగింది. ఇప్పుడు VMYFకి గమనించినట్లయితే V అంటే 22, M అంటే 13, Y అంటే 25, F అంటే 6. ఇప్పుడు దీనికి -5 చేసినట్లయితే 17 అంటే Q. ఆప్షన్లో గమనించినట్లయితే ఇక్కడ P ఉంది, దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు, దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు, ఈ రెండు అవ్వచ్చు. ఇప్పుడు M అంటే 13కి +4 చేస్తే 17 అంటే Q. ఇక్కడ P ఉంది కాబట్టి ఇది కాదు, ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎగ్జామ్ టైంలో మొత్తాన్ని చేసుకుంటూ టైం వేస్ట్ చేసుకోకండి. ఇప్పుడు మనం ఇక్కడ చేయాలి కాబట్టి -3 చేస్తే 22 కాబట్టి V, +2 చేస్తే 8 కాబట్టి H. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రజ్ఞ తన తరగతిలో క్రింది నుండి 16వ స్థానం, పై నుండి 14వ స్థానం పొందినచో ఆమె తరగతిలో ఎంతమంది విద్యార్థులు కలరు? దీనికోసం బాటమ్ ప్లస్ టాప్ -1, బాటమ్ 18, టాప్ 14 -1. 14లో 1 తీస్తే 13, 13 + 18 31. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ క్రింది సంఖ్యల సంకేత శ్రేణి పరిశీలించిన తదుపరి ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. లెక్కింపు ఎడమ నుండి కుడికి మాత్రమే చేయాలి. అన్ని సంఖ్యలు ఒకే అంకె సంఖ్యలు మాత్రమే. ఎడమ. ప్రతి దానికి తక్షణమే ముందు ఒక బేసి సంఖ్య మరియు తక్షణమే తరువాత ఒక సరి సంఖ్య ఉండేటువంటి సంకేతాలు ఎన్ని? అంటే సపోజ్ ఒక సంకేతం తీసుకుంటే దాని ముందు బేస్ సంఖ్య, దాని తరువాత సరి సంఖ్య ఉండాలి. ఇప్పుడు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఇటు సరి సంఖ్య, ఇటు సరి సంఖ్య, ఇటు సరి సంఖ్య, ఇటు సరి సంఖ్య, ఇటు బేస్ సంఖ్య, ఇటు సరి సంఖ్య, ఇటు బేస్ సంఖ్య, ఇటు బేస్ సంఖ్య, ఇటు బేస్ సంఖ్య, ఇటు బేస్ సంఖ్య. మనకు ఇక్కడ గమనించినట్లయితే ఒక సరి సంఖ్య, ఒక బేస్ సంఖ్య, అంటే ఒక జత మాత్రమే ఉంది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నేను చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న లైక్ చేసి షేర్ అండ్ కామెంట్ చేయండి.